హలో అండి, బాగున్నారా? నేను బాగున్నాను. నేను చేసే పచ్చడి అండి ఇది. నేను తయారు చేసే పచ్చడి కొబ్బరికాయ. మీకు చూపిస్తున్నాను. కొబ్బరికాయ, చింతకాయ, కొబ్బరికాయ, చింతకాయ, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, చింతకాయ మధ్యలో కంట కోసేసి దాంట్లో పప్పు తీసేయాలి. పప్పు వేసుకున్నాం అనుకోండి, చేదొచ్చేస్తుంది పచ్చడి. అందుకును పప్పు తీసేసుకోవాలి. కొబ్బరికాయ ముక్కలు చేసేసాను, మీకు చూపించలేదు. కొబ్బరికాయ ముక్కలు చేసేసాను, మిక్సీ గిన్నెలు వేస్తున్నాను. నేను ఎక్కువగా తురుము తీసుకుంటానండి. తురుముకి టైం లేదని చిన్న చిన్న ముక్కలు కోసేసి అలా మిక్సీ పెట్టేశాను. దాంట్లోనే చింతకాయలు వేసేస్తున్నాను. తొక్క అది లోపల పప్పు తీసింది చింతకాయ, అది పచ్చిమిరపకాయలు వేపుతున్నాను. అది మిక్సీ పట్టేసాను కదండి. చింతకాయ అంటే మీకు చూపించలేకపోయాను. చింతకాయని కొబ్బరికాయ మిక్సీ పెట్టేశాను. అది ఒక పక్కకు పెట్టాను అన్నమాట. పచ్చిమిరపకాయలు వేపాలి. మనం ఇంకా వేసుకున్నా బాగుంటుంది, అంటే పులుపు కదా. మామిడికాయ కదండి, చింతకాయ మామిడికాయ వచ్చేస్తుంది. సరే అండి, మామిడికాయ కాదు, చింతకాయ. చూసారు కదా, వేపేసుకోవాలి అలాగా. దాంట్లోనే కొంచెం అంత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది పచ్చడి. మీకు తెలిసి ఉంటుంది. ఎక్కువ ఎవరి సైడ్ ఎటు సైడ్ చేస్తారు కూడా కామెంట్ ఇవ్వండి. ఒక లైక్ చేయండి. కొత్తిమీర వేసాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. కొత్తిమీర వేసాను. మనం కాళ్ళతో వేసుకున్నా బాగుంటుందండి. అసలు బలం అంతా కాళ్ళలోనే ఉంటుంది. చాలామంది కాళ్ళు వాడరు. నేనైతే కాళ్ళలో కొత్తిమీర కూడా వేస్తానండి. కొంచెం ఎక్కువ మరీ వేపుకోకూడదు, లైట్గా వేపుకోవాలి. చూసారు కదా, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మిక్సీ గిన్నెలో వేసేసాను. అంటే కొబ్బరికాయ, చింతకాయ మిక్సీ పెట్టేసాను కదా, దాంట్లో ఉప్పు వేసి కొంచెం చేతితో కలపాలండి. చేతితో కలిపితేనే కలుపుతుంది అది. అందుకు నేను చేయబడుతున్నాను. దాంట్లో తాలింపు వేసుకుంటున్నాను నేను. కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయ, ఇవన్నీ చూపిస్తున్నాను. పసుపు, ఆవాలు, తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసుకుంటేనే బాగుంటుంది. జీలకర్ర, ఎల్లుల్లిపాయ. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి, ఒక లైక్ చేయండి. చూస్తున్నారు, ఎవరు లైక్ చేయట్లేదు. కామెంట్ ఇవ్వండి ఒకటి. ఎండుమిరపకాయలు వేసానండి. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను పచ్చడి. ఇది ఎటు సైడ్ చేస్తారో నాకు కామెంట్ ఇవ్వండి ఒకటి. కరివేపాకు వేసానండి. నేను ఇష్టంగా చేస్తాను పచ్చిమిరపకాయల పైన, కొంచెం లైట్గా వేపుతాను. చూసారు కదా, పసుపు వేయాలి. పసుపు వేయకపోతే దాని టేస్ట్, దాని రూపు చూడలేము మనం. ఆ పచ్చడి చింతకాయ, కొబ్బరికాయ. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే, ఒక లైక్ కొట్టండి. చూస్తున్నారు, లైక్ కొట్టట్లేదు.
నా వంటలు నచ్చుతున్నాయో నచ్చట్లేదు మీరు కామెంట్ ఇవ్వండి. కట్టర్ జారిపోయిందండి దాంట్లోకి. ట్రై చేస్తున్నాను, మళ్ళీ జారిపోయింది. అలాగా చిరాకు వచ్చేస్తుందండి నాకు. తీసేసాను. ఇంకా దాంట్లో వేసానండి పోపు అంతానే. చూసారు కదా, అలా పోపు వేసుకుని కలుపుకుంటానండి. మరి మనకి మటన్లతో చికెన్లతో పని ఉండదండి. ఈ పచ్చడి వేసుకు తింటే మరి చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇదే విధంగా చేసుకుని అయిపోయింది పచ్చడి. ఇంత అన్నం తినొచ్చండి ఈ పచ్చడి వేసి తింటే. చాలామంది మటన్తో చికెన్లతో అన్నం తినొచ్చు అనుకుంటారు, కాదు, తప్పండి. ఈ పచ్చళ్ళతో తింటే బోల్డ్ అన్నం తినొచ్చండి. టేస్ట్ బాగుంటుంది. చేసుకుని చూడండి. ఇది ఎటు సైడ్ చేస్తారో చెప్పండి ప్లీజ్ అండి. సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, ప్లీజ్ అండి. మీకు చూపిస్తున్నాను, ఈ విధంగా చేసుకోండి. ఇంకా లాస్ట్ ఏదో చిన్నగా అలాగ డెకరేషన్ చేశానండి. చూడండి, ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి, బాయ్ అండి, లవ్ యూ అండి.